అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి. మన ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ని వెతుక్కుంటూ వచ్చారు. అండ్ అన్న డానియల్, మై బ్రదర్, మై ఫ్రెండ్, 2 years కింద వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. పాపం అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. రికవర్ అయ్యాడేమో అని చెప్పి అనుకున్నాను, రికవర్ అవ్వలేదు. అన్న ఇట్లా ప్రాబ్లం అని చెప్పి నాకు ఎన్నోసార్లు సిస్టర్ కాల్ చేసింది. నేను మధ్యలో వేరే బిజీ ఉండడం వల్ల పట్టించుకోలేదు, సారీ అమ్మా. అండ్ మీరు దయచేసి ఎవరైతే డైనల్ అన్నకు మోసం చేశారో ప్రతి ఒక్క నా కొడుకుని హెచ్చరిస్తున్నా, వాళ్ళ వెనక నేనున్నా. మీ గురించి పారిపోవాలారా? పారిపోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళ వెనక ఆయనకు తమ్మునిగా, ఈమెకు అన్నగా నేను వీళ్ళకి తోడుగా ఉంటున్నా. జాగ్రత్తరా నా కొడకల్లారా, ఎంత చేయాలో ఆయన చేసేసారు. మీ జాగాలో మీరు ఉండండి, వీళ్ళ వెనక ఇప్పుడు నేనున్నా. అండ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. దయచేసి నీ గ్రూప్ లో నేను వాళ్ళ నెంబరు అండ్ ఈ వీడియో మీకు పంపిస్తా. మన ఫౌండేషన్ తరఫున రేషన్ ఏదైతే ఉందో ఇదంతా నేను చేయగలుగుతున్నా. అండ్ నా వంతు డాక్టర్ గారితో కూడా నేను ఇప్పుడే మాట్లాడా నేను. అండ్ బాబుకి స్కూల్ లేదంట, స్కూల్లో నేను చదివిపిస్తా అని చెప్పి నా తరఫున నేను చెప్పా. నేనే కాకుండా మీరు కూడా తలా ఒక చేస్తే పాపం అన్న నడవగలడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న. ఇలాంటి పరిస్థితి పట్టించింది ఫ్రెండ్స్, నా కొడుకులే, వీళ్ళ ఫ్రెండ్సే. ఈయనకి గతి ఇలా కావడానికి రీజన్ వాళ్ళ ఫ్రెండ్సే. మంచిగా ఆగం చేసారు. అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే క్యూర్ అవుతుందంట. ప్లీజ్ దయచేసి డబ్బులు తీసుకొని మనం మన దగ్గరికి డబ్బులు ఉన్నా కూడా మనం దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు చాలా మందికి. డబ్బులు అంతా దాచుకోకుండా మీ వంతు సాయంగా ఏదైనా హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నకి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నా తరపున ఏదైతే నేను అది చేస్తా, మీ తరపున ఒక సాటి వ్యక్తిగా, సాటి మనిషిగా, సమాజంలో మనిషిగా మీరు హెల్ప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా మోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్లకు అండగా ఉందాం. చెల్లెని ఇందాక ఏడ్చింది. వీళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళని రానియట్లేదంట. పైనుంచి డిగ్రేడ్ చేసి మాట్లాడటం ఎందుకన్నా అందరం చనిపోయేటోళ్ళమే. ఎలా పుట్టేటప్పుడు ఎలా అయితే ఒంటరికి వచ్చామో పోయేటప్పుడు కూడా అలానే ఒంటరికి వెళ్ళాలి. దేన్ని మనం తీసుకెళ్లలేము. ఎందుకు ఈ నాటకాలన్నీ ఇవన్నీ? దయచేసి ప్లీజ్ వీళ్ళకి హెల్ప్ చేయండి మీ తరపున ఏదైతే అది. అండ్ నా తోబుట్టు మన ఇంటికి వచ్చింది రోజు. అండ్ ఆమె కోసం నేను దసరా శుభాకాంక్షలు తెలుపుతూ శారీ కూడా తీసుకొచ్చాను మా చెల్లెకి. అమ్మా తల్లి, నేను ఇప్పటి నుంచి నేను ఉంటా అమ్మా, మీకు అండగా ఉంటా అమ్మా. ఓకేనా అన్న? ఓకేనా? మీరు వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను మాట్లాడా. చెల్లెమ్మా నువ్వు బాధపడకు, కేడవకు. ఎవ్వరు లేరనుకో, ఎవరు వచ్చి ఏం పెట్టేటోళ్ళు లేరు. లైట్ తీసుకో, అందరినీ హ్యాపీగా ఉండు. సరేనా? థ్యాంక్ యూ అమ్మా.